సరే, ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. ఎప్పటికీ మర్చిపోలేని మన చిన్ననాటి వేసవి సెలవుల జ్ఞాపకాల్లోకి ఒకసారి ప్రయాణిద్దామా? స్కూల్లో ఆఖరి బెల్ మోగగానే మధు, చిన్నిల ఉత్సాహం మామూలుగా లేదు. సమ్మర్ హాలిడేస్ వచ్చేశాయన్న ఆనందం మాటల్లో చెప్పలేం. పల్లెటూరి రోడ్ల గుండా బస్సు వెళ్తుంటే కిటికీలోంచి పచ్చని పొలాలు, చెరువులు, కొబ్బరి చెట్లు భలే కనువిందు చేశాయి కదూ. ఆ చల్లని గాలికి చిన్నికి నానమ్మ ఆవకాయ గుర్తొస్తే మధుకేమో వేడి వేడి గారలమీద మనసు మళ్ళింది. ఊరు చేరుకోగానే నానమ్మ పరుగెత్తుకుంటూ వచ్చి హత్తుకున్న తీరు చూస్తే ఆ బంధంలోని ఆత్మీయత ఎంత గొప్పదో అర్థమవుతుంది కదా. తాతయ్య సరదాగా పలకరించగానే ఈసారి బోలెడంత అల్లరి చేస్తానని మధు ఎంతో గర్వంగా చెప్పేశాడు. పచ్చని చెట్లు, పశువులతో ప్రకృతి ఒడిలో ఉన్న ఆ ఇల్లు వాళ్లకి ఒక అద్భుతమైన మాయాలోకంలా అనిపించింది. ఇక పల్లెటూరి సరదాలు మొదలయ్యాయి. ఆ ఉదయం టిఫిన్ సమయంలోనే మధు లాగించేసిన ఇడ్లీలు లెక్కేలేదు. అసలు నీకు కడుపుందా లేక బావి ఉందా అని నానమ్మ ఆట పట్టించడం ఎంత క్యూట్గా ఉందో కదా. మామిడి చెట్టు మీదనుండి మధు కిందపడినా తను భద్రంగా కాపాడిన కాయలు చూసి అందరూ నవ్వుకున్నారు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే తాతయ్య ఎంతో ప్రేమగా, ఓపికగా చిన్నారి చిన్నికి నీళ్లంటే ఉన్న భయాన్ని పోగొట్టారు. రాత్రి చల్లటి గాలిలో నానమ్మ దెయ్యాల కథలు చెబుతుంటే భయంతో చిన్ని తన అన్నయ్య చెయ్యి గట్టిగా పట్టుకుంది. కాని ధైర్యవంతుడిలా నటించిన మధు ఒక పిల్లిని చూసి దెయ్యమనుకుని భయపడ్డంతో అందరూ పగలబడి నవ్వారు. తర్వాతి ఘట్టానికి వెళ్దాం. రంగుల రాట్నం, కేరింతలు, విద్యుత్ దీపాలతో ఊరి జాతర ఎంతో కోలాహలంగా, అద్భుతంగా సాగింది. ఆ జాతరలో చిన్ని రంగురంగుల గాజులు కొనుక్కుంటే మధు ఏమో గ్యాస్ బెలూన్లు, వేడివేడి జిలేబీల మీద మనసు పడ్డాడు. అయితే తాతయ్య కొనిచ్చిన ఆ వేడి జిలేబీలు ఎక్కువగా తినొద్దని నానమ్మ చాలా ప్రేమగా, జాగ్రత్తగా హెచ్చరించింది. కాని నానమ్మ మాట వినకుండా జాతరలో మిఠాయిలు లాగించేసిన మధుకి అర్ధరాత్రి కడుపునొప్పి మామూలుగా రాలేదు. అప్పుడు నానమ్మ చిరునవ్వుతో మందు ఇస్తూ పెద్దల మాట వినాలి అని ఒక చక్కటి గుణపాఠం నేర్పింది. ఆ ఆనందకరమైన రోజులు వేగంగా ముగిశాయి. మనం నిజంగానే వెళ్ళిపోవాలా అని చిన్ని ఎంతో బాధగా అడిగింది. నానమ్మ ప్రేమగా చిన్ని తల నిమురుతూ బాగా చదువుకుని వచ్చే ఏడాది వేసవికి మళ్లీ రావాలని ఓదార్చింది. పిల్లలుంటేనే ఈ ఇల్లు నిజంగా ప్రాణం పోసుకుని కలకలలాడుతోంది అని తాతయ్య మనస్ఫూర్తిగా చెప్పారు. ఆ మాటలకి కన్నీళ్లతో ఉన్న మధు ప్రతి వేసవికి ఖచ్చితంగా ఇక్కడికే వస్తానని ఎంతో భావోద్వేగంతో వాగ్దానం చేశాడు. అలా ఆ మాయాజాలపు పల్లెటూరు నుంచి బస్సు మెల్లగా కదులుతుండగా ఒక అద్భుతమైన జ్ఞాపకాల ప్రయాణం ముగిసింది. ఇక్కడ అసలు ఆసక్తికరమైన విషయమేంటంటే వేసవి సెలవులంటే కేవలం టూర్లు కావు, జీవితాంతం నిలిచిపోయే మధుర జ్ఞాపకాలు.